హాయ్ అండి, అందరికీ కార్తీక మాసపు నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మేమైతే ఇట్లాగా మా ఊరిలో జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్లో పుట్ట ఉందండి. అక్కడైతే ఇట్లా చేసుకున్నాం అన్నమాట. ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా జనం బాగానే వచ్చారు. మీ ఊర్లో కూడా బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్ అందరూ? ఇదిగోండి ఇట్లా దారము అదంతా మా వారు చుడతా ఉన్నారనమాట. కొత్త దారపుండి ఇట్లా చుట్టాలి కదండి, మేమైతే ఇక్కడ చుడతాము. ఇట్లాగా నేనైతే ఇక్కడ కూర్చొని అన్నీ సర్దుకుంటున్నాను అన్నమాట. ఈలో పైన అక్కడ నీళ్లు పోసి పుట్టకి దారం అయితే చుట్టుకొని వచ్చారు. ఇంకా పిండి దీపం, ఉసిరి దీపం, నైవేద్యం, సజ్జలు, నువ్వు పిండి, పచ్చి సలివిడి, అరటిపండ్లు, తాంబూలం, టెంకాయ. ఇంకా మామూలే కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసినవి, కొత్త విశేషాలు ఏం కాదు. కాకపోతే నేను మామూలుగా చెప్తున్నానండి. మేమైతే ఇట్లా చేసుకుంటాము. అయినా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు. కొన్ని సైడ్లు అయితే శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంది కదా, నాగపంచమని, అది బాగా చేస్తారు. ఇక్కడ నెల్లూరు సైడు ఇటు అయితే కనుక విజయవాడ సైడు ఇటు సైడ్ అంతా మాత్రం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి మాత్రం బాగా చేస్తారనమాట. మేము కూడా బాగానే చేస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా చేసుకుంటామండి. పాలు అవి పోసుకొని ధూప నైవేద్యాలు, ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టుకొని, పక్కనే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు, అక్కడ కూడా పూజ చేసుకొని, అక్కడ దీపాలు అక్కడ కూడా పెట్టుకొని చేసుకుంటామండి. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసేసాను. మా వారు వచ్చాక ఇంకిద్దరం కలిసి దీపం వెలిగించి ఇంకా నమస్కారం చేసుకొని ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకున్నాక టెంకాయ అవన్నీ కొట్టుకొని మళ్ళీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, అక్కడ ఇంకా అమ్మవారి దగ్గర టెంకాయ అవన్నీ కొట్టుకొని ఇంకా ఇలా అయితే మేమైతే చేసుకున్నామండి. మీరు కూడా బాగా చేసుకున్నారండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాగే అందరూ చేసుకుంటారు. కాకపోతే కొన్ని కొన్ని ఊర్లలో ఒక్కొక్కలాగా చేసుకుంటారనమాట. ఏదో చిన్న చిన్న ఆ ఛానల్ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. మనకు వచ్చినట్టు మనం తెలిసినట్టు గుడ్లు అవన్నీ పెడుతున్నారు కానీ అవన్నీ అక్కడ వేస్ట్గా వేయటం ఎందుకని చెప్పి నేనైతే పాలు అక్కడ పుట్ట మీద పోసి కూడా విడిగా కూడా కొంచెం అక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు చెప్తున్నారు కదండి అందరూ అట్లాగా పసుపు కుంకాలు పాలు అన్నీ పోయటం వల్ల లోపల ఒకవేళ వాటి పైన పడతాయేమో అని, ఆ నాగదేవతల మీద పడతాయని అట్లా ఎట్లా పడితే అట్లాగా పోసేయద్దు వేయొద్దు అని చెప్తున్నారు చాలామంది. నేను కొంచెం పుట్ట పైన అట్లా పోసాను ఆనవాయితీగా. ఇంకా అట్లా కొంచెం అక్కడ విడిగా కూడా పెట్టాను నైవేద్యంగా. ఆవు పాలండి, ఆవు పాలు, పచ్చి సలివిడి, సజ్జలు, నువ్వుపప్పు, వడపప్పు, టెంకాయ, తాంబూలం, అట్లా ఏదో మనకున్నంతలో ఏమీ లేకపోయినా ఒక టెంకాయ కొట్టుకున్న చాలు. ఇంకా టెంకాయ కొట్టుకొచ్చారు. ఆ నీళ్ళు కూడా అట్లా పైన పుట్ట పైన పోసాను అనమాట. టెంకాయ కూడా బాగా పగిలిందండి, కొబ్బరికాయ కూడా బాగా పగిలింది. ఇంకా హారతి అవి ఇచ్చేసుకున్నాము. అట్లాగైతే మా పూజా కార్యక్రమం బాగా జరిగింది. అస్సలు ఖాళీ లేదు, బాగా రష్గా ఉన్నారు జనాలందరూ. హారతి అయితే ఇచ్చేసుకున్నామండి. చక్కగా పూజా కార్యక్రమం బాగా జరిగింది. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేసుకుంటారు. మా ఊర్లో అయితే ఇలా చేసుకున్నాము. ఇదిగోండి మా దీపం ధూపం నైవేద్యం ఇట్లా చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను కదండి, ఇక్కడ కూడా నువ్వుల దీపం, పిండి దీపం పెట్టుకున్నాను అనమాట. అక్కడ ఉసిరి దీపం, పిండి దీపం పెట్టాను. ఇక్కడ నువ్వుల దీపమును పిండి దీపం అయితే పెట్టుకున్నానండి. ఇంకా శనివారంతో వచ్చింది కాబట్టి ఏదో అట్లా నాకు తెలిసింది నేను అట్లా చేసుకున్నానండి. తాంబూలం అవన్నీ పెట్టుకొని ఇక్కడ కూడా అన్నీ సర్దుకొని ఇక్కడ కూడా కొంచెం నైవేద్యాలన్నీ పెట్టుకొని ఇంకా అందరూ ఇక్కడ కూడా బాగా కొంతమంది అయితే ఇక్కడ కూడా దారాలు అవి చుట్టారు. ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. నేనైతే ఇక్కడ ఏమి దారాలు అవి చుట్ల అభిషేకం చేసుకొని కొంచెం పాలు నీళ్ళతో అభిషేకం చేసుకొని రెడీ చేసుకొని అన్నీ ఇంకా మా వారితో వెలిగించి దీపం ఇక్కడ కూడా అన్ని పూజా కార్యక్రమాలు చేసుకొని ఏదో కొంతమందికి తాంబూలాలు అవి ఇచ్చుకున్నానండి. నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నానండి. ఇంకా శనివారం కూడా వచ్చింది కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఇంకా ఇక్కడ కూడా అందరూ బాగా చేసుకున్నారు. నవగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. శివాలయం లాగా పక్కనే కూడా శివాలయం కూడా ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేకపోయాము, అప్పటికి లేట్ అయింది. ఒక పక్కన ఫుల్ వర్షం, మాకు అసలు గ్యాప్ ఇవ్వలేదు, కానీ కొంచెం సేపు గ్యాప్ ఇచ్చింది. ఇంకా అట్లా కార్యక్రమం అంతా జరుపుకొని ఇంకా అట్లాగ వచ్చేసాము. ఇంటికి రాగానే మళ్ళీ పెద్ద వర్షం అనమాట. ఇంకా శివాలయానికి అయితే వెళ్ళలేకపోయామండి. మళ్ళీ ఇంటి దగ్గర రామాలయం ఉంటే అక్కడైతే కనుక చేసుకున్నాము. ఇంకా ఎక్కడ చేసుకున్నా వాళ్ళే కాబట్టి
ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందనమాట. అదిగోండి ఇంకొంచెం హారతి ఇచ్చేసుకున్నాము. అట్లా జరిగిందండి మా పూజా కార్యక్రమం. మా ఛానల్లో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఒక మంచి కామెంట్ చేయండి. చిన్న ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాగుండి ఛానల్ బాగుండి అన్ని వీడియోస్ షార్ట్లు కానీ బాగుండే వాళ్ళకి ముందుకు వెళ్ళట్లేదండి. అయినా పర్వాలేదండి, వెళ్ళినప్పటికీ వెళ్తుంది. ఇప్పుడు మనకు అది వెళ్ళి మనకేమి వాటితోనే మనకి వచ్చేయాలని ఏం లేదు. కాకపోతే ఇంకా స్టార్ట్ చేశాం కాబట్టి పోస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఏదో నా మనసులో కోరిక దేవుడికి చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఏదో అట్లా జరుపుకున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందరికీ. ఇంకొకసారి నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇట్లయితే నా పూజా కార్యక్రమం జరిగింది. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ కూడా శివుడు ఇట్లా నాగ ప్రతిష్టలు అంటారు కదా, అవన్నీ అన్నమాట విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ వేరే ఒక ధర్మకర్త గారు కట్టించారనమాట. చాలా బాగున్నాయి, బాగా జరుపుకుంటారు పూజలు అవి. మంగళవారాలు అభిషేకాలు అవి చేసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, చక్కగా వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మేమైతే ఈరోజు కత్తిపీడతో కోసినవి ఏమీ తినము, అందుకని ముద్దపప్పు నెయ్యి వడలు చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ పుట్టమట్టి తెస్తామన్నమాట. తెచ్చి అక్కడ దారాలు అవి తెచ్చుకొని అంత నైవేద్యం అవన్నీ పెట్టుకొని మళ్ళీ పూజా కార్యక్రమం మళ్ళీ చేసుకొని టెంకాయ కొట్టుకొని కత్తిపీడతో కోసినవి తినము. తల కూడా దువ్వము, ఆ రోజు కిందే పడుకోవాలి అన్నీ అట్లాగా చేస్తారు కాబట్టి నేను అట్లా చేసుకున్నానండి. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. నేనైతే ఆ నాయన ఓపిక ఇచ్చిన రోజులు చేసుకుందామని అట్లా అయితే చేసుకున్నాను. టెంకాయ కూడా బాగా పగలగొట్టారు మా వారు, టెంకాయ కూడా కొట్టారు. ఇంకా దారాలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి అందరం కట్టుకుంటున్నాం. అంటే ఆయుర ఆరోగ్యాలతో బాగుంటారని అదొక నమ్మకం. అక్కడ పుట్టమట్టి చెవులకి వాటికి అనుకొని ఏవి నొప్పులు, చెవి నొప్పులు అట్లా అంటారు కదండి, అట్లాంటివి ఏమీ రాకుండా ఉండాలని ఆ నాగేంద్ర స్వాముల వారిని మొక్కుకొని ఆ దారం తెచ్చుకొని పూజలో పెట్టుకొని మనం చేసుకునేది నైవేద్యం. ఇంకా పాయసం అవన్నీ చేయొచ్చు. మేమైతే బెల్లం మొక్క పెట్టేసామండి. ఇంకా నేను 2 రోజులు చేసాం వరుసగాని. ఇంకా మా వారు తినేస్తారు ఉంటే, వద్దన్నా వినరు. అందుకని చెప్పి ఏదో బెల్లం మొక్క పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాం, తాంబూలం పెట్టుకున్నాం. వడ అయితే చేశాను, కొంచెం ముద్దపప్పు నెయ్యి నైవేద్యం పెట్టుకున్నామండి. మేమైతే అట్లా చేసుకుంటామండి. మీలో ఎంతమంది ఇట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే కనుక మంచి మనసుతో ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.